ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన గిరిజన తెగల గురించి తెలుసుకుందాము. భారతదేశంలోని ప్రధాన గిరిజన తెగలు. అసలు గిరిజన తెగలని ఎవరిని పిలుస్తారు? నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలను కలిగిన వారే గిరిజనులు. అసలు గిరిజనులను ఎవరిని పిలుస్తారు అనేసి వాళ్ళకి ప్రత్యేకంగా సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. అంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రత్యేక సంస్కృతి అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు మనకి వాళ్ళకి వేరుగా ఉంటాయి. వీరు అనాదిగా కొండలు అడవి ప్రాంతాల్లోనే జీవనాన్ని సాగిస్తారు. వీరు అనాదిగా అంటే ఎప్పటి నుంచో కూడా వాళ్ళ యొక్క నివాసం ఎక్కడుంటుంది అనేసి అంటే కొండలు మరియు అటవీ ప్రాంతాల్లోనే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వేట లేదా వ్యవసాయము వీరి జీవన విధానము. వాళ్ళ యొక్క జీవన విధానం అంటే వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు అనేసి అంటే వాళ్ళు వేటాడటము లేదా వ్యవసాయం చేసుకోవటము, ఈ రెండే వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతులు. గిరిజనులను ఆంగ్లంలో ట్రైబ్స్ అంటారు. ఇది ట్రైబస్ అనే రోమన్ పదం నుంచి వచ్చింది. గిరిజనుల ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అనేసి ట్రైబ్స్ అంటారు. ఇది ట్రైబస్ అనే రోమన్ పదం నుంచి వచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు లూయిస్ హెన్రీ మోర్గాన్. ప్రపంచంలోనే తొలిసారిగా గిరిజనుల జీవన విధానం, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ వీటి గురించి పరిశోధనలు చేసినటువంటి వారు ఎవరు అనేసి అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్. ఈయన గ్రంథము ద ఏన్షియంట్ సొసైటీ. ఇక్కడ ఉన్నారు చూడండి ఈ ఫోటోలో లూయిస్ హెన్రీ మోర్గాన్. ఈయనే ప్రపంచంలోనే తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఏంటంటే ద ఏన్షియంట్ సొసైటీ. తర్వాత భారతదేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు వెన్నెలకంటి రాఘవయ్య. ఇక్కడ చూస్తే ప్రపంచంలోనే తొలిసారిగా జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు లూయిస్ హెన్రీ మోర్గాను. మరి భారతదేశంలో ఎవరు అనేసి అంటే వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథము ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఈయన యొక్క గ్రంథము ద ఏన్షియంట్ సొసైటీ. ఇక్కడ వీళ్ళిద్దరిని చూసుకోండి. ప్రపంచంలో తొలిసారిగానేమో లూయిస్ హెన్రీ మోర్గాను, భారతదేశంలో అయితేనేమో వెన్నెలకంటి రాఘవయ్య. మోర్గాన్ యొక్క గ్రంథము ద ఏన్షియంట్ సొసైటీ. వెన్నెలకంటి రాఘవయ్య గారి గ్రంథము ట్రైబ్స్ ఇన్ ఇండియా. 1991 రాయ్ బర్మన్ కమిషన్ ప్రకారము దేశంలో మొత్తం గిరిజన తెగల సంఖ్య 427. 1991 సంవత్సరము రాయ్ బర్మన్ కమిషన్ ప్రకారం దేశంలో మొత్తం గిరిజన తెగల సంఖ్య అంటే ఎంతమంది గిరిజనుల సంఖ్య ఉన్నారు అనేసి అంటే ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి అనేసి అంటే 427. అంటే ఎంతమంది జనాభా ఉన్నారు అనేసి అంటే 6.7 కోట్లు. 6.7 కోట్ల మంది ఏమో జనాభా ఉన్నారు. ఎన్ని తెగల సంఖ్య ఉన్నాయి అనేసి అంటే 427. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజన తెగలు 573. కానీ ఇక్కడ 1991 సంవత్సరంలో ఎంత ఉంది? 427. కానీ ఇక్కడ 2011 సంవత్సరంలో 573. వారి జనాభా 10.4 కోట్లు. ఇందులో పురుషుల సంఖ్య 5.2 కోట్లు కాగా స్త్రీల సంఖ్య 5.1 కోట్లు. ఇక్కడ గమనిస్తే 2011 సంవత్సరం వచ్చేటప్పటికి గిరిజన తెగల సంఖ్య పెరిగింది, 573కు పెరిగింది. వారి జనాభా 10.4 కోట్లు అయింది. గిరిజనుల్లో మరింత వెనుకబడి నాగరికతకు దూరంగా ఉన్న వర్గాలు ఆదిమ గిరిజనులు. ఇప్పటి వరకు మనం గిరిజనుల గురించే మాట్లాడుకున్నాము. ఇంతకన్నా ఇంకా వెనకబడి ఉన్నారంట. వాళ్ళు ఎవరు అనేసి అంటే వాళ్ళని ఆదిమ గిరిజనులు అని పిలుస్తారు. వీరిని ప్రస్తుతము పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్నారు చూడండి. వీళ్ళని ఏమని పిలుస్తున్నారు అనేసి అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటివి 75 తెగలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇలాంటి అంటే పీవీటీజీ తెగలు ఎన్నున్నాయి అనేసి అంటే ప్రస్తుతానికి 75 తెగలుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన గిరిజన తెగలు వారున్న రాష్ట్రాలను పరిశీలిస్తే తెగ మరియు రాష్ట్రము. ఇక్కడ ఈ రోలో ఏమి ఇచ్చారు అనేసి అంటే తెగలు అంటే గిరిజన తెగలు. మన దేశంలో ఎన్ని రకాల తెగలు ఉన్నాయో ఇచ్చారు. తర్వాత ఏ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారో, ఏ రాష్ట్రంలో వీళ్ళు నివసిస్తున్నారో ఇచ్చారు. ఈ టేబుల్ చూస్తే మనము ఫస్ట్ గోండ్లు. ఈ గోండ్లు తెగవారు ఎక్కడున్నారు అనేసి అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. ఈ గోండ్ల తెగవాళ్ళు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. తర్వాత బిల్లులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర. సంతాల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేసి అంటే జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నాగాలు, నాగాలాండ్, మణిపూర్, అస్సాం. నెక్స్ట్ తోడాలు తెగ
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జర్వాస్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారండి. ఈ జర్వాస్ తెగవారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు. ముండా తెగ జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ ఒరాన్ తెగవారు ఎక్కడున్నారు అనేసి అంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలలో ఈ తెగలవారు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. ఈరోజు మన భారతదేశంలో గిరిజన తెగలవారు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని తెగలు ఉన్నాయో తెలుసుకున్నాము.